ఒకటో వార్డు నుంచి పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు చూసి టీడీపీ ఇన్ఛార్జ్ వెల్లులో వణుకు పుట్టడం ఖాయమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో కావలి పట్టణంలోని ఒకటో వార్డు ఇన్ఛార్జ్ ప్రవీణ్ పులి చక్రపాణి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మరియు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావలి ఒకటో వార్డు నుంచి పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు చూసి టీడీపీ ఇన్ఛార్జ్ వెల్లులో వణుకు పుట్టడం ఖాయమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో కావలి పట్టణంలోని ఒకటో వార్డు ఇన్ఛార్జ్ ప్రవీణ్ పులి చక్రపాణి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మరియు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ముఖ్యమైన వ్యక్తులు అందులో తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలపై వారు ప్రతాపన్న గారు చూపిస్తున్నటువంటి మమకారంపై ఈరోజు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరుగుతుంది. పేరయ్య గారి ఆధ్వర్యంలో 30 మంది ఈరోజు ఒకటో వార్డు నుంచి తెలుగుదేశాన్ని వీడి వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఇలాగనే 40 వార్డుల్లో ప్రజలు చాలా మంది కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. మునుముందు కూడా ఎంతో మంది కూడా జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ప్రతాపన్న నాయకత్వంలో పనిచేయాలనే కోరికతో అందరూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఇదే ముందుకు పోవాలని ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా ఈ రాష్ట్రానికి పంపించాలని కోరుకుంటూ, బహుశా 40 వార్డుల కల్లా మా ఒకటో వార్డుకే ఎక్కువ 99.9% పథకాలు ఇచ్చినాయి. మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా మాకు చక్రపాణి కావచ్చు, స్కైలాబ్ కావచ్చు, మాకన వెంకయ్య కావచ్చు, కొండా వెంకటరావు కావచ్చు, వీళ్ళంతా మా కార్యకర్తలు అందరూ కూడా ఫస్ట్ వార్డు నుంచి ఎమ్మెల్యే గారికి ఫస్ట్ వార్డులో ఫస్ట్ మెజార్టీ ఎక్కువ తీసుకొచ్చి మంచి మెజార్టీ కొడతామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. టీడీపీని వీడి వైసీపీలోకి రావటం మాకు చాలా సంతోషకర విషయం. ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలను బట్టి మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మన ప్రతాప్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. మేము ఆయనతో కలిసి నడిచేదానికి మేమైతే సిద్ధపడి ఈ పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా మాకు మా వార్డులో 2 కళ్ళు ఉన్నాయి. కొంతమంది అనుకోవచ్చు ఆయన వేరు ఈయన వేరని. మాకు చక్రపాణి అన్న, వేణన్న మా యొక్క వార్డుకి వాళ్ళిద్దరూ 2 కళ్ళు. వాళ్ళిద్దరితో కలిసి ప్రతాపన్నతో నడిచేదానికి మేమందరమే కూడా ఈ రోజు వచ్చి ప్రతాపన్న గారికి మద్దతు తెలియపరచటమైనది. పేరయ్య కూడా కష్టపడే వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా వార్డులో అందరం కష్టపడి మూడోసారి ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించుకొని మంత్రిగా చూడాలనేది మా అందరి కోరిక. మాకెంతో వార్డుకి చాలా సహకరించారు. వార్డులో ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా పలకరించే వ్యక్తి, మనకు అండగా ఉండే వ్యక్తిని మళ్ళా మూడోసారి గెలిపించుకోవాలనే కోరికతోటి వీళ్ళందరూ కూడా మా వెంట నడవడం ఎంతో సంతోషంగా ఉంది.